హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను వంకాయలు గుత్తులు గుత్తులుగా కోసి కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. ఇవ్వండి, చిన్న చిన్న వంకాయలు బాగుంటాయి. వంకాయలు, ఒక ఆనియన్, 2 టమాటాలు, కొంచెం చింతపండు అండి. మీరు కావాలంటే మీరు పులుపు తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉడకబెట్టిన కోడిగుడ్లు, కొత్తిమీర, కరివేపాకు, సాల్టు, ఇది తెలుసుదండి, మెంతు పొడి. ఇప్పుడు కోడిగుడ్డు వంకాయ పులుసు తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఇవన్నీ నేను కట్ చేసుకుంటాను కడిగి. ఇవైతే కట్ చేసేసానండి. ఆనియన్స్, టమాటాలు, ఈ వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలో వేసాను కట్ చేసి, ఎందుకంటే కరినెక్కకుండా ఉంటాయి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను గుత్తులు గుత్తులుగాను. మనం నూనె వంకాయ కట్ చేసుకుంటాం అలాగా. ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇది చూడండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి వేగి చిట్టుపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. చూడండి, చిట్టుపట్ట అంటున్నాయి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఆనియన్స్ వేగాక కొంచెం లైట్గా వేగిన తర్వాత పసుపు వేసుకుందాము. ఆనియన్స్ బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వాడ్చుకోవాలండి. దీన్ని బాగా వాడ్చుకోవాలి. టమాటాలన్నీ బాగా మగ్గాలి. టమాటాలు అంతా మగ్గేయండి. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాము. దీనికి మూత పెట్టేస్తామండి, ఆవిరికి మగ్గుతాయి కాసేపు. తర్వాత మనం పులుసు పోసుకున్నాము. కొంచెం మగ్గాలి, తర్వాత పులుసు పోసుకున్నాము. ఇది కలర్ మారుతున్నాయి కదా మమ్మీ, ఉడకతా వంకాయలు. కొంచెం మగ్గనిచ్చి పులుసు పోసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. పులుసు కూడా వేసుకున్నాము. చింతపండు పులుసు నేనే తక్కువ వేసాను. మీరు కొంచెం కావాలంటే వేసుకొని, మా ఇంట్లో అంత పులుపు తినరు కాబట్టి తక్కువ వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా ఉడకాల మమ్మీ, మొత్తం నీట్గా ఉడకాలి. మూత పెట్టేద్దాం. ఉడికిపోయిందండి ఇది బాగా. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకుందామండి. కోడిగుడ్లని ఎక్కువ ఉడకబెట్టలేదండి, ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మన కూర అయిపోయినట్టేనమ్మా? అయిపోయింది. కొంచెం మెంతిపొడి వేసుకుందాం అండి. మెంతు పొడి 1 స్పూను. స్మెల్ కలుపుకోకూడదా? కలుపుకోవచ్చు. స్మెల్ చూడు ఎలా వస్తుందా, భలే వస్తుంది స్మెల్. మెంతి పొడి వేస్తే కూర టేస్టే మారిపోద్దండి. ఆవాలు, మెంతుల పొడి. వంకాయ కూడా చూడండి ఎలా ఉడికిపోయిందో, చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ వేడికే ఎవరికో పోద్ది.
ఆపేద్దామండి. ఇంకా అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కోడిగుడ్డు పులుసు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎలా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.